మరి నా కదిరి కోలు వచ్చి మరి గోవింద నారాయణ వైకుంఠవాస అంటున్నారు. ఆయన ఎవరు ఉండొచ్చు? అదిగో మరి నా భక్తురాలే కదా. అబ్బా భక్తురాలా,
అమ్మ భక్తుల స్వామి మరి వేల కాని వేలలో మరి జాము కాని జాములో అవును స్వామి మామలకు పాలు పోస్తున్నావు, సీమలకు నూక పోస్తున్నావి. అవును తండ్రి. అది కాకుండా మరి వేల కాని వేలలో మరి నన్ను తెలిసిన పనుల భక్తురాల అమ్మ భక్తురాల అమాయలో కమ్మయ్య వేలలో స్వామి పై వేల కాని వేలలో అవును తండ్రి జాము కాని జాములో స్వామి గోవింద నారాయణ వైకుంఠ వాసాలు నన్ను తెలుస్తున్నవి. అవును తండ్రి. అయిన భక్తురాల ఈ కదిరి కోవిల్లో అవు స్వామి ఆడవాళ్ళ సంతానం కోసం వచ్చావా తల్లి? అవును తండ్రి. మరి ఆడవాళ్ళ సంతానం నీకు తగదమ్మా? ఆడవాళ్ళ సంతానం ఇచ్చినను లేనిపోని అవసాట్లు వచ్చు తల్లి. మరి నా కదిరి కొల వదిలిపెట్టి నీ పావన పరివర్తన చేరిపోతల్లి. స్వామి అవ భక్తురాల పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిసున్నాను. శివా తలుపులలో రా పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను. అమ్మ భక్తురాల స్వామి మరి పట్టణ పడ విడవకుండా ఉన్నావే, అలాగే నీ ఆడవాళ్ళ సంతానం ఇచ్చినది కదమ్మా. అలాగే తండ్రి. అయ్యో మెచేనాను తల్లి పలకరాలా
స్వామి అరటి పలుములు నిమ్మ పలుములు తన చేతికి ఇచ్చాని అయిన భక్తురాలా మరి నిమ్మ పలుములు చేత పట్టి ఒక బొప్పు ఆకాశానికి విసిరి వేసి స్వామి ఒక బొప్పు నా గర్భానికి భోజనం చేసినాను పండు తినే 10 గడియల కన్నా ఆడవాళ్ళ సంతానం కలుగు తల్లి అవును తండ్రి అలాగే నేను వెళ్ళచ్చాను కదమ్మా మహాభాగ్యం స్వామి మెల్లమెల్లగా మాయ మాయలే గర్భాతో మాయ మాయల మలేటి